హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనం ధనుష్ గారు నటించిన తేరీ ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించి 13 రోజుల కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది, అలాగే రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ సినిమాకి సంబంధించి 6 రోజుల కలెక్షన్స్ నిజంగా అరాచకంగా ఉన్నాయి. మనం ఏదైతే 1 వీక్ లో కలెక్ట్ చేస్తుంది అనుకున్నామో అది 6 days లోనే కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఏం కలెక్ట్ చేసింది అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా ధనుష్ గారు, కృతి సరన్ ప్రధాన పాత్రలు నటించిన తేరీ ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించి 13 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 104,98,00,000 రూపాయలు వసూలు చేసింది. 3 లాంగ్వేజ్ నుంచి కలిపి తెలుగు, తమిళ్ ఇంకా హిందీ. కాకపోతే ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎక్కువగా హిందీ నుంచి రావడం జరుగుతుంది. హిందీలో కూడా 100 కోట్లను వసూలు చేయడం జరిగింది మన ధనుష్ గారు. సో మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది బాలీవుడ్ మార్కెట్ నుంచి. సో తెలుగులో ఆల్రెడీ గుర్తింపు తెచ్చుకున్నాడు, తమిళ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు, ఇప్పుడు హిందీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మన ధనుష్ గారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా 12వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,83,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 2,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 13 రోజుల్లో అన్ని భాషల నుంచి కలిపి 110,31,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 132,09,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 20,07,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ధనుష్ గారు, కృతి సరన్ ప్రధాన పాత్రలు నటించిన తేరీ ఇష్క్ మెయిన్ సినిమా మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 152,16,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమా ఇప్పటివరకు మంచి కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 95 కోట్ల రూపాయలు, కానీ సినిమా ఇప్పటివరకు 150 కోట్ల వరకు ఈజీగా వసూలు చేయడం జరిగింది. లాంగ్ రన్లో ఇంకా కలెక్షన్స్ అయితే ఒక 20-30 కోట్లు ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మరో 2 రోజుల్లో మన బాలయ్య బాబు గారు నటించిన అఖండ 2 తాండవం వస్తుంది కాబట్టి, తాండవం వచ్చినాక వీళ్ళ తాండవాలు ఏమి బాక్స్ ఆఫీస్ దగ్గర నడవాయి కాబట్టి, సో బాలయ్య దెబ్బకి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో మంచి కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 150 కోట్లు అంటే, కానీ ఇంకొక 20-30 కోట్లు అందుకునే అవకాశం ఉంది. మరి 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. అఖండ 2 వస్తే డౌటే అనిపిస్తుంది. ఒకవేళ అఖండ 2 రాకపోతే మెల్లమెల్లగా వెళ్ళేదేమో, కానీ అఖండ 2 వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్లో దెబ్బ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, అక్షయ్ ఖన్నా ఔరా అయితే మొత్తం సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఏదైతే ఆ మ్యూజిక్తో డ్యాన్స్ చేసుకుంటూ ఆయన రావడం జరిగిందో, ఆయన ఓన్గా ఆయన ప్రిపేర్ చేసుకున్న డ్యాన్స్ అంట అది. అక్కడ కొరియోగ్రాఫర్ చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు, నేను చేస్తానని చెప్పి ఆయన చేయడం జరిగిందంట. ఆయన చేయడం వల్లే ఈరోజు సినిమాకి ఒక రేంజ్ హైప్ వచ్చింది. సినిమాలో నిజంగా అసలు హీరో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా అని చెప్పి మొత్తం థియేటర్లో సినిమా చూసి ఎవడు బయటకు వచ్చినా ఎవడరా మీకు ఫేవరెట్ క్యారెక్టర్ అంటే అక్షయ్ ఖన్నా పేరే చెప్తాం జరుగుతుంది. సో ఆ స్వాగ్ని అయితే మనం తీసుకురావడం జరిగింది. అప్పుడు ఈ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చిన చావా సినిమాలో అదే ఔరా ఉంది, ఇప్పుడు దానికి మించి ఈ ఔరా కనిపిస్తుంది. సో అందరు ఏంటంటే ఎనిమల్ మూవీలో ఏ విధంగా బాబీ డియోల్కి అద్భుతమైన ఎంట్రీ ఇవ్వడం జరిగిందో, అలా అక్షయ్ ఖన్నాకు కూడా ఒక అద్భుతమైన ఎంట్రీ ఈ సినిమాలో పడిందని చెప్పి బయట అయితే ఫుల్ టాక్ అయితే నడుస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించి 6 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 130,80,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 28,02,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. 26,50,00,000 రూపాయల నెట్ కలెక్షన్ ఈ రోజు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 6 రోజుల్లో 185,32,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 221,92,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 58,02,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్లీ ఏంటంటే ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 280 కోట్లను వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి ఎంత? 280 కోట్లు. సింగిల్ పార్ట్ కాదు, 2 పార్ట్ల బడ్జెటే 280 కోట్లు. సినిమా ఆల్మోస్ట్ మొదటి 6 రోజుల్లో 280 కోట్లను వసూలు చేస్తుంది. మనం అనుకున్నాం మొదటి వారం రోజుల్లో 280 కోట్లు తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుంది అని చెప్పి, కాకపోతే వారం రోజులు టైం తీసుకోలేదు, కేవలం 6 రోజుల్లోనే తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటికైతే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయి రావడం జరుగుతుంది. సినిమా 500 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 2 రోజుల్లో అఖండ 2 రిలీజ్ అవుతుంది, పాన్ ఇండియా వైజ్గా వస్తుంది కాబట్టి తేరీ ఇష్క్ మెయిన్ సినిమాతో పాటు ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. కలెక్షన్స్లో కొంచెం కోత పడే అవకాశం ఉంది. ఎప్పుడు సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రాగలిగితే, అఖండ 2కి కానీ సూపర్ పాజిటివ్ టాక్ వచ్చిందనుకోండి, దురంధర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ అఖండ 2కి వస్తాయి. ఇది ఎవడు ఒప్పుకోకపోయినా నేను నిజం. ఎందుకంటే అందులో మెయిన్గా సనాతన ధర్మాన్ని ఇంక్లూడ్ చేసి పాన్ ఇండియా వైజ్గా తీసుకొస్తున్నారు కాబట్టి సినిమా కానీ నార్త్ ఆడియన్స్కి సూపర్ పాజిటివ్ టాక్ అనిపించింది అనుకోండి, ఊచ కోత కలెక్షన్స్కి వస్తుంది.
బాలయ్య బాబు గారి కెరియర్లో చాలామంది ఇట్లా చెప్తే నవ్వుతారు కానీ ఏదేదో కామెంట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారు కానీ బాలయ్య బాబు గారి కెరియర్లో ఇది మొదటి 500 కోట్ల సినిమా అవబోతుంది. సినిమా 500 కోట్లను టచ్ చేయలేదా సూపర్ పాజిటివ్ టాక్ వస్తే నేను మీకు గ్యారంటీగా చెప్తున్నాను, అఖండ 2 కానీ నార్త్లో సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 500 కోట్లను దాటి సినిమా ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఇది నేను రాసిస్తాను మీకు. సూపర్ పాజిటివ్ టాక్ నార్త్ మార్కెట్లో వచ్చిందా, దురంధర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి మన బాలయ్య బాబు గారి సినిమాకి. బాలయ్య బాబు గారి కెరియర్లో మొదటి 500 కోట్ల సినిమా అవబోతుంది. అంత అదృష్టం బాగుంటే కాంతారా రేంజ్లో వెళ్ళాలి, చావా రేంజ్లో వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అది ఏంటంటే మెయిన్గా పబ్లిక్ టాక్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్గా ఇదనమాట దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. అలాగే మన బాలయ్య బాబు గారు అక్కడట్టు 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఏవైతే ప్రీమియర్స్ ఉన్నాయో 11th రోజు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సో జై బాలయ్య. మంచి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చి 500 మన తెలుగు ఇండస్ట్రీలో ఈ ఇయర్ ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు. చివరి ఆశ ఎవరిపైన ఉందంటే, చివరి హోప్ ఎవరిపైన ఉందా అంటే ఖచ్చితంగా మన బాలయ్య బాబు గారి పైన ఉంది. సో బాలయ్య బాబు గారు 500 కోట్లను అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. మరి ఏంటంటే ఇది మన తెలుగు సినిమా, మన తెలుగోడి సినిమా, మన బాలయ్య బాబు గారి సినిమా కాబట్టి ఏంటంటే కొంతమంది హేట్ రేట్ ఉంటారు కదా, సో హేట్ రేట్ పక్కన పెట్టి మన తెలుగు సినిమా, మన తెలుగు హీరో ఈ ఇయర్ ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు కాబట్టి ఈ ఇయర్ మనకు 500 కోట్ల సినిమా బాలయ్య బాబుతో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.